ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఇబ్రహీంపట్నం మాల మహానాడు నాయకుల ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆందోళన నిర్వహించారు. సాగర్ రహదారిపై ధర్నా, రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేశారు. ఏబీసీడీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ ఆర్టికల్ 341 అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు వచ్చిన ఆర్డినెన్సీ కాపీలను తగలబెట్టారు. తిరుమల శ్రీవారిని గజల్ గాయకుడు గజల్ శ్రీనివాస్ దర్శించుకున్నారు. స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి శ్రీవారి శేష వస్త్రంతో సత్కరించారు. మద్యం మత్తులో ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో లైబ్రరీ అసిస్టెంట్ హల్చల్ చేసిన సంఘటన నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో చోటు చేసుకుంది. పాఠశాలలో లైబ్రరీ అసిస్టెంట్ శ్రీనివాసులు విధులకు గత కొంతకాలంగా సమయపాలన పాటించకపోవడంతో పలుమార్లు మందలించామని హెడ్ మాస్టర్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ రోజు పాఠశాలకు రావడంతో రిజిస్టర్లో సంతకం చేసేందుకు నిరాకరించామన్నారు. దీంతో తమపై దురుసుగా ప్రవర్తించి దాడికి యత్నించాడని వివరించారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో కత్తితో బెదిరించి మహిళా మెడలోని నాణుతాడు తీసుకుపోయారు ఇద్దరు దొంగలు. అనుమంచిపల్లి గ్రామానికి చెందిన 5గురు మహిళలు కూలీ పనుల నిమిత్తం తిరుమలగిరికి ఆటోలో పయనమయ్యారు. కాగా హైవే మీద ఆటో దిగి సర్వీస్ రోడ్లో వెళ్తుండగా బైక్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు కత్తితో బెదిరించి 25 గ్రాముల నానుతాడు తీసుకుని పరారయ్యారు. కేసు నమోదు చేసుకున్న చిల్లకల్లు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఓలా హటావో జాన్ బచావో అని నినాదాలు చేస్తూ బేగంలోని ఓలా ఎలక్ట్రిక్ బైక్ షోరూం ముందు బైక్ వినియోగ బాధితులు ఆందోళన చేశారు. ఓలా బైక్ వాడడం ద్వారా అన్ని ఇబ్బందులే ఉన్నాయని ఆరోపించారు. బైక్ కొని ఇబ్బందులు పడవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జగిత్యాల జిల్లా కొరుట్లలోని గుమ్లాపూర్ గ్రామంలో భర్త అత్తమామలు వేధిస్తున్నారంటూ రుచిత అనే మహిళ నిరసన తెలిపింది. గుమ్లాపూర్ గ్రామానికి చెందిన బోయిని లక్ష్మణ్ 6 నెలల క్రితం వివాహం చేసుకున్నాడు. వివాహం జరిగిన 2 నెలలకే రుచిత గర్భం దాల్చింది. దీంతో పుట్టబోయే శిశువుకు నేను తండ్రిని కాదంటూ తన భర్త అత్త మామ వేధిస్తున్నారని రుచిత ఆవేదన వ్యక్తం చేసింది. మహిళా సంఘాలతో కలిసి భర్త ఇంటి ముందు బైఠాయించింది. విషయం తెలుసుకున్న లక్ష్మణ్ కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసుకుని పరారయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ప్రకటించిన సందర్భంగా ఓయూ జేఏసీ చైర్మన్ భట్టు శ్రీహరి ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల వద్ద సంబరాలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ప్రకటించిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నిరుద్యోగుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల అధికారంలో ఉండి నిరుద్యోగులతో చెలగాటమాడుతుందన్నారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండల కేంద్రంలో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో డ్రగ్స్ మత్తు పదార్థాలను నివారించాలని విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ నాయకులు రాష్ట్రంలోనే కాకుండా శ్రీకాకుళం జిల్లాలో మత్తు పదార్థాలు రవాణా యథేచ్ఛగా చేస్తున్నారన్నారు. పోలీసులు జోక్యం చేసుకుని ఈ మాఫియాపై ఉక్కుపాదం మోపాలని కోరారు. అధికారంలోకి వచ్చాక డ్రగ్స్ మరియు మత్తు పదార్థాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పి ఇంతవరకు వాటిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ నెల్లూరు జిల్లాలోని వింజమూరు బంగ్లా సెంటర్లో ఉన్న చేపల మార్కెట్ దుకాణాలను పరిశీలించారు. మార్కెట్కి సంబంధించిన వివరాలను తెలియపరచాలని సంబంధిత అధికారులకు సూచించారు. బంగ్లా సెంటర్ వద్ద ఉండే దుకాణదారులకు వదిలి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలకు ఏ సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని కోరారు. అలాగే సచివాలయ వ్యవస్థ మెరుగ్గా ఉందా లేదా అధికారులను అడిగి తెలుసుకున్నారు. కృష్ణా జిల్లాలోని మోపిదేవిలో ప్రముఖ పుణ్యక్షేత్రాన్ని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి శ్రీనివాస్. ఆయనకు ఆలయ అధికారులు, ఆలయ పండితులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సమేతంగా సర్పదోష నివారణ పూజలో పాల్గొన్నారు. పూజ అనంతరం జస్టిస్ వి శ్రీనివాస్ కుటుంబానికి ఆలయ అధికారులు, వేద పండితులు మర్యాదలతో సత్కరించి ప్రసాదాలను అందించారు. కన్నతల్లే అనే కనికరం లేకుండా కొడుకులు తల్లిని వదిలేశారు. గాయపడి లేవలేని స్థితిలో ఉన్న ఆ తల్లికి ఒంటిపై చీమలు పారుతున్నా పట్టించుకునే వారే లేకుండా పోయారు. ఈ దినమైన సంఘటన వరంగల్ జిల్లా నెక్కొండ మండలం చంద్రగొండలో చోటు చేసుకుంది. చంద్రగొండకు చెందిన కొమరమ్మకు 2 కొడుకులు, భర్త 6 సంవత్సరాల క్రితం చనిపోయాడు. అయితే పెద్ద కొడుకు వరంగల్లో ఉండగా ఆమె చిన్న కొడుకు కొమరమ్మ చంద్రగొండలో ఉంటున్నారు. కాగా కొడుకులు మంచి ఇంట్లో ఉండగా ఈ వృద్ధురాలు మాత్రం పాత శిథిలావస్థలో ఉన్న పెంకుటింట్లో ఉంటుంది. ఇటీవల ఆమె కింద పడి గాయాల బారిన పడింది. ఆసుపత్రిలో చేర్పించిన కొడుకులు చికిత్స పూర్తి కాకముందే ఇంటికి తీసుకువచ్చారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మంచం పట్టిన ఆ తల్లిని కొడుకు, కోడళ్లు ఎవరూ పట్టించుకోకపోవడంతో చీమలు పట్టాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎల్బీ నగర్లో ఇంటి ముందు బట్టలు ఆరేసిన విషయంలో 2 మహిళల మధ్య వారు తారాస్థాయికి చేరింది. వారి కుటుంబ సభ్యులు ఎంట్రీ ఇవ్వడంతో ఇది కాస్త ఇంకా పెద్దదిగా మారి కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్ ఎల్బీ నగర్లోని భరత్ నగర్లో జరిగింది. బుజ్జి, కమలమానే మహిళల కుటుంబం పక్కపక్కనే నివాసం ఉంటుంది. వీరిద్దరికి బట్టలు ఆరేసిన విషయంలో వాగ్వాదం అవ్వగా అది కాస్త పెద్దదిగా మారింది. గొడవల మధ్యలో వీరిద్దరి సోదరులు ఎంట్రీ ఇచ్చారు. ఇదంతా సాగుతుండగా అకస్మాత్తుగా బుజ్జి అనే మహిళా తమ్ముడు శంకర్ పై కత్తితో కలమ్మ సోదరుడు దాడి చేశాడు. నిందితుడు కత్తితో శంకర్ మెడ కోయడంతో పరిస్థితి విషమించింది. దీంతో కుటుంబ సభ్యులు శంకర్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఆవరణలో క్యాబ్ డ్రైవర్లు నిరసన తెలిపారు. లక్షలు వెచ్చించి కార్లు కొనుక్కున్నామన్నారు. కొంతమంది టాక్సీ డ్రైవర్లు తమ పొట్ట కొడుతున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి కట్టాల్సిన ట్యాక్స్ ఎగ్గొట్టి అక్రమంగా టాక్సీ నడుపుతున్న డ్రైవర్లను గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాము ఓలా, ఊబర్, టాక్సీ కార్లను నడుపుకుంటూ ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తున్నామన్నారు. ఏపీ నుంచి కొంతమంది క్యాబ్ డ్రైవర్లు ఒకే కారుకు 2 నెంబర్లు తయారు చేసి కార్లను నడుపుతున్నారన్నారు. వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు.